హాయ్ అండి. ఈరోజు ఈరోజు కూడా ఒక పాడ్కాస్ట్ చూశాను. దాంట్లో ఏంటంటే ఒక డాక్టర్ ఎదురుగా అబ్బాయి, ఈమె అమ్మాయి. సో డాక్టర్ అంటే ఫీమేల్. సో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక టాపిక్, ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేశాడు అనమాట. ఎందుకు అమ్మాయిలు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు అంటే డాక్టర్ అన్నారు, లేదండి ఇప్పుడు మీకు చలేస్తుంది అంటే అని మీరు చెప్పారంటే మీకు చలేస్తుంది. అదే అమ్మాయి చలేస్తోంది అంటే దానికి చాలా మీనింగ్లు ఉంటాయి. అవేంటి అంటే టీ పెట్టివ్వండి, లేదా బ్లాంకెట్ తెచ్చివ్వండి, లేదా హగ్ ఇవ్వండి, లేదా ఇంకా చాలా మీనింగ్లు ఉంటాయి. ఇవన్నీ మాకెలా తెలుస్తాయి, చెప్తే కదా తెలిసేది అంటే మీరే తెలుసుకోవాలండి అని చెప్పి చెప్పారనమాట డాక్టర్. సో నేను నవ్వుకొని, అంటే ఎలా తెలుస్తాయి ఒక అమ్మాయికి ఇది కావాలి అని మీకెలా తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? అబ్బాయిలు ఎవ్వడికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు పాయింట్ టు పాయింట్ ఉంటారు. దుప్పటి కావాలి, బ్లాంకెట్ కావాలంటే బ్లాంకెట్ కావాలి, టీ కావాలంటే టీ కావాలి. అదే అమ్మాయి టీ కావాలి అని అడిగింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్దామని అడగాలి. ఇంకోటి అడిగి అంటే మీరు దాన్ని క్వశ్చన్ చేయాలన్నమాట. అవతల వాళ్ళకి క్వశ్చన్ చేయాలి. నీకు తెలీదా అంటే రా బయటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాలి. సో ఇలా అమ్మాయిల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టీ తాదామంటే చేయిస్తాను, లేదా ఇంకోటి చేస్తానని చెప్పొద్దండి. సో కొంచెం డీప్గా ఆలోచించి, ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా మీతో మాట్లాడింది అంటే కొంచెం ఆలోచించి ముందుకెళ్ళండి. ఎందుకంటే దాంట్లో చాలా క్వశ్చన్లు ఉంటాయంట. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.